లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వారు రాష్ట్ర ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో ఒక నెల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇప్పుడు 4వ వారమైన ఇందులో ఈరోజు రవాణా శాఖ వారి ఆధ్వర్యంతో సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏమంటే GST 2.0 సెప్టెంబర్ 22 తర్వాత ఉండే రేట్లకి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించనే ఉద్దేశంతోనే ఈ మొత్తం 1 మంత్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమంటే ఇంతకుముందు 5%, 12%, 18%, 28% ఉండే స్లాబ్లు ఇప్పుడు 5%, 18%కే వచ్చాయి. ప్రతి ఒక్క షాప్ వారికి కూడా, షాప్ యాజమానికి కూడా GST 2.0 ముందు ఎంత రేట్ ఉంది, తర్వాత ఎంత రేట్ ఉంది అనేది ప్రతి ఒక్కరికి డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేయాలని ఆల్రెడీ డోర్ టు డోర్ సర్వే చేసి 1-to-1 కూడా అందరికీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాము. ఇందుకోసం 24/7 ఆఫీస్లో, ఇక్కడ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్లో అక్కడ హెల్ప్ డెస్క్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు కార్యక్రమంలో భాగంగా ట్రాక్టర్స్ ఇంతకుముందు 12% ఉండేవి 5% అయ్యాయి. అలాగే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, ఎల్లో బోర్డు ఉండే వెహికల్స్ 28% ఉండేవి 18% అయ్యాయి. అలాగే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 18% ఉండేది 5%కి వచ్చిందనమాట. ఇది ముఖ్య అవగాహన తెలుసుకోవడానికి ఈరోజు కార్యక్రమం నిర్వహించాము. థ్యాంక్ యూ. 12% నుంచి 5% వచ్చింది. 5% అంటే 7% తగ్గిందనమాట. ట్రాక్టర్ 6 lakhs ఉండే ట్రాక్టర్ 5,40,000కే వస్తుంది. ఇది ప్రతి ఒక్క రైతుకి మన అవగాహన కల్పించాలి. అలాగే ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, ఎల్లో బోర్డు వెహికల్స్ సంబంధించి ఎల్లో బోర్డు మామూలుగా ఈ ట్రావెలర్స్ వాళ్ళు కూడా ఇంతకు 28% ఉండే వెహికల్స్ ఇప్పుడు 18%కి వచ్చాయి. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏమంటే పేద మధ్యతరగతి వారికి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే GST రేట్లు తగ్గించారు. ఇంతకుముందు 5%, 12%, 18%, 28% ఉండే GSTలని ఇప్పుడు 5%, 18% 2 స్లాబ్స్గా మాత్రమే చేశారు. ఇది ప్రతి ఒక్కరికి, ప్రతి షాప్ వారికి, అలాగే నిత్యావసర వస్తువులు కూడా చాలా వరకు 12% నుంచి 5%కి, 18% ఉండేవి 5% తగ్గాయి. ప్రతి షాప్ వారికి, ఇక్కడ డీలర్స్కి అందరికీ తెలియడం కూడా ప్రతి షాప్ వారు కూడా డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి చెప్తున్నా కూడా చాలా మంది డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయడం లేదు. మేము 1 మంత్ నుంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరు దయచేసి అర్థం చేసుకుని పేద మధ్యతరగతి వాళ్ళ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తగ్గించిన ఈ పన్ను శాతాన్ని ప్రతి ఒక్క పేద మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే GST తగ్గింది. ఇది తగ్గించినట్టు కూడా మీరు తగ్గించకపోతే దీనికి అర్థం ఉండదు. అందుకోసం ప్రతి ఒక్క షాప్ వారికి అందరికి తెలియజేయడం ఏమనగా షాప్లో ఇంతకుముందు GST 2.0 ముందు ఉన్న రేట్లని, 2.0 తర్వాత ఉన్న రేట్లని ప్రతి ఒక్కరు కూడా డిస్ప్లే చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఇస్తాము. మీకు ఏదైనా డౌట్ ఉంటే 24/7 హెల్ప్ లైన్ ఉంటుంది ఆఫీస్.